వీడియో క్లిక్ చేసి వచ్చామంటే యూ రియల్లీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ వీడియోలో టెన్సెస్ అని, వొకాబులరీ అని, అదని ఇదని టెక్నికాలిటీస్ ఏం లేకుండా అసలు బేసిక్గా నువ్వు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం ఎలా నేర్చుకోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నీకు చిన్న సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనందరిలో 2 టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది, ప్యాసివ్ ఇంగ్లీష్ అండ్ యాక్టివ్ ఇంగ్లీష్. ప్యాసివ్ ఇంగ్లీష్ అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చదివింది ఇంగ్లీష్ మీడియమే, లైక్ నీకు ఇంగ్లీష్లో చాలా తెలుసు, నువ్వు చదవగలవు, రాయగలవు, బట్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ అవుట్. ఇది ప్యాసివ్ ఇంగ్లీష్. కానీ నువ్వు ఏదైతే మాట్లాడగలవో కొంచెమైనా సరే అది యాక్టివ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనలో ఉన్న ప్యాసివ్ ఇంగ్లీష్ని యాక్టివ్ ఇంగ్లీష్గా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రాసెస్లో లెవెల్ 1 వచ్చేసి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. లైక్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అన్నప్పుడు సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, రైట్? సో అది స్టార్ట్ చేసిన ప్రాసెస్లో నీ చుట్టూ కొంతమంది నవ్వచ్చు, లైక్ నిన్ను ట్రోల్ చేయొచ్చు, నీకు అది క్రింజ్ అనిపించవచ్చు, వాట్ ఎవర్. వీటన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. నాకు ఇవి వస్తాయి, ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ అని చెప్పి ముందే ప్రిపేర్ అవ్వు. ఫస్ట్లీ నీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసి పెట్టుకో. ఇది లేకుండా నువ్వు ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేవు. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. వన్స్ నీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నౌ లెవెల్ 2. లెవెల్ 2లో యూ హ్యావ్ టు ఓవర్కమ్ యువర్ స్టేజ్ ఫియర్. ఇది ఎలా అంటే ఇక్కడ నీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. నీ కాలేజ్లో ఏ కాలేజ్లో అయినా సరే, ఇఫ్ యూఆర్ ఏ కాలేజ్ స్టూడెంట్, ఖచ్చితంగా కాలేజ్లో అయితే కాలేజ్ క్లబ్స్ ఉంటాయి. సో కాలేజ్ క్లబ్స్లో జాయిన్ అవ్వు. ఇలా జాయిన్ అయినప్పుడు కాలేజ్ క్లబ్స్ అనేవి ప్రతి వీక్ 1 to 2 మీట్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఆ మీటింగ్స్కి అటెండ్ అవ్వు. అటెండ్ అయిన తర్వాత అక్కడ నీకు ఒక స్టేజ్ దొరుకుద్ది. సో ఫస్ట్లో నువ్వు ఏం చేయొద్దు, జస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆ స్టేజ్ మీదకి ఎక్కి అట్లీస్ట్ 1 to 2 minutes అలా నిల్చో. ఏం మాట్లాడొద్దు, జస్ట్ వాళ్ళ ముందుకెళ్ళి నిల్చొని వాళ్ళ ఫేసెస్ చూడంతే. సో యూ హ్యావ్ టు లైక్, నాకు అది కూడా కష్టం అంటే ఇంకా మనం ఏం చేయలేం. జస్ట్ వెళ్ళు, ఏం మాట్లాడొద్దు, జస్ట్ అలా నిల్చో. అండ్ దెన్ నీ క్లాస్లో కూడా లెక్చరర్స్ వచ్చి వెళ్ళే గ్యాప్లో లేదా నీకు కొన్ని లీజర్ పీరియడ్స్ అయితే ఉంటాయి కదా, సో అప్పుడు కూడా నీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఉంటారు, జస్ట్ నువ్వు స్టేజ్ మీదకి ఎక్కి అటు ఇటు నడు. అందరూ కొంచెం వింతగా చూస్తారు, ఏంటిది ఇలాగా, ఆ వేలో చూస్తారు. బట్ ఇట్స్ ఓకే, నువ్వేం మాట్లాడద్దు, జస్ట్ ఆ స్టేజ్ ఎక్కంతే, ఒక 2 minutes చాలు. అండ్ రూమ్లో నీకు ఖాళీ ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ని జస్ట్ నీ కూర్చొని నిన్నే చూడమని చెప్పు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఎదురు నిల్చో, వాళ్ళ ఫేసెస్ చూస్తూ ఉండు, నువ్వేం మాట్లాడద్దు. సో ఇట్లాగా ఒక 2 months నీకు దొరికిన ప్రతి స్టేజ్ని యూటిలైజ్ చేసుకో. ఏం మాట్లాడద్దు, జస్ట్ వెళ్ళి స్టేజ్ మీద నిల్చో అంతే. సో ఇక్కడ నీకు గ్రాడ్యువల్లీ ఆ స్టేజ్ ఫియర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. నీకు కొంచెంగా ఆ స్టేజ్ అలవాటు అయింది. లెవెల్ 2లో నీకు ఆల్మోస్ట్ కొంచెం స్టేజ్ ఫియర్ అయితే తగ్గుతుంది, అండ్ నీకు కొంచెం స్టేజ్ అలవాటు అయ్యి కూడా ఉంటుంది. సో ఇప్పుడు లెవెల్ 3లో ఏం చేస్తావంటే, నేను ఇప్పుడు ఏ స్టేజెస్ అయితే చెప్పానో, లైక్ కాలేజ్ క్లబ్స్లో కానీ, మీ క్లాస్లో కానీ, లేదా నీ ఫ్రెండ్స్ ముందు కానీ, అగైన్ మిర్రర్ ముందు కూడా, మిర్రర్ ముందుకు వెళ్ళు, జస్ట్ నిల్చో, స్పీక్ సంథింగ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. లైక్ నీకు తెలుగు బాగా వస్తే తెలుగులో, హిందీ బాగా వస్తే హిందీలో, వాట్ ఎవర్ నీకు బాగా వచ్చిన నేటివ్ లాంగ్వేజ్లో స్టార్ట్ కమ్యూనికేట్ సంథింగ్. లైక్ నువ్వు స్టేజ్ మీద నిల్చున్నప్పుడు కాలేజ్ క్లబ్స్లో నీ ఒపీనియన్స్ అడుగుతారు, లేదా నువ్వు దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్, కాలేజ్ సెమినార్స్ కానీ నువ్వు మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు భయపడకుండా నీకు వన్స్ ఆ స్టేజ్ అలవాటు అయిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వెళ్ళి జస్ట్ నీ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడు. ఏదో ఒకటి వాళ్ళు నవ్వినా సరే, ఏమైనా అవని నీ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం నీకు చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఆ స్టేజ్కి ఏదో ఒకటి మాట్లాడు ప్రతి సిచ్యువేషన్లో. లైక్ క్లాస్లో కొంచెం ఖాళీ దొరికినప్పుడు కానీ, నీ ఫ్రెండ్స్ ముందు కానీ, లేదా స్టేజ్ మీద కానీ, లేదా మిర్రర్ ముందు కానీ, ఈ 4ని యూటిలైజ్ చేసుకో. ఎలా ఒక 1 month చేయి. సో ఇప్పుడు నీకు చిన్నగా అసలు ఆ స్టేజ్ మీద మాట్లాడడం కానీ చిన్నగా అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నీకు కొంచెంగా స్టేజ్ అలవాటు అయిన తర్వాత నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లెవెల్ 4. లెవెల్ 4లో నువ్వు ఇక్కడ ఒక ప్రామిస్ చేసుకో, ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 1/2 hour to 1 hour ఏదో ఒక బుక్ చదువు. నీకు ఫస్ట్లో బుక్ చదివే స్టార్టింగ్లో నీకు కొన్ని తెలియని మీనింగ్స్ ఉంటాయి, చిరాకుగా ఉంటుంది. బట్ కూర్చో, నీకు తెలియని మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టి ఆ మీనింగ్స్ తెలుసుకో. అండ్ నీకు తెలియకుండానే ఈ బుక్ రీడింగ్ వల్ల స్లోగా నీలో ఉన్న ప్యాసివ్ ఇంగ్లీష్ అనేది యాక్టివ్ ఇంగ్లీష్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా బుక్ రీడింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ నీకు దొరికిన ప్రతి స్టేజ్ ఉంటుంది కదా, లైక్ నీ కాలేజ్ క్లబ్స్లో కానీ, నీ క్లాస్లో కానీ, నీ ఫ్రెండ్స్ ముందు కానీ, మోస్ట్లీ ఈ 3 ఆపర్చునిటీస్
దొరికినా దొరకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో ఈ మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడడం అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. సో ఈ 4 కేసెస్లో నీకు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఇప్పటి వరకు తెలుగులో మాట్లాడమని చెప్పే కదా, లైక్ నీ నేటివ్ లాంగ్వేజ్లో, ఇప్పటి నుంచి స్టార్ట్ స్పీకింగ్ లైక్ కొంచెం మిక్స్ చేసి మాట్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడు, నువ్వు స్టక్ అయిన చోట మళ్ళీ తెలుగులో మాట్లాడు, మళ్ళీ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అండ్ దెన్ నువ్వు స్టక్ అయిన చోట మళ్ళీ తెలుగులో మాట్లాడు. అలాగా కొంచెం మిక్స్డ్గా మాట్లాడడం స్టార్ట్ చేయి. ఒక 2 months ఇలానే నీకు ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ మిక్స్డ్గా మాట్లాడడం స్టార్ట్ చేయి. అండ్ బుక్ రీడింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఎన్ని లెవెల్స్ వెళ్ళినా సరే ప్రతిరోజు బుక్ రీడింగ్ ఉండాలి. అండ్ దట్స్ మ్యాండేటరీ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. దెర్ ఇస్ నో అదర్ వే. సో వన్స్ ఇలా మిక్సింగ్ లైక్ ఏముంది, ఒక సినారియో తీసుకో, అద్దం ముందుకెళ్ళు అండ్ ఆ సినారియో గురించి మాట్లాడు. లైక్ ఈరోజు పొద్దు నుంచి నువ్వు సాయంత్రం దాకా ఏం చేసావని ఒక రోజు, ఇట్లాగా డిఫరెంట్ సినారియోస్ తీసుకో. ఆ అద్దం ముందుకెళ్ళి స్టార్ట్ స్పీకింగ్ లైక్ ఇన్ ఏ మిక్స్డ్ లాంగ్వేజ్. నువ్వు ఇంగ్లీషు నీ నేటివ్ లాంగ్వేజ్ రెండు కలిపి మాట్లాడుతూ అలవాటు చేసుకో. వన్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేసుకో బేసిక్గా. సో వన్స్ నువ్వు ఈ మిక్స్డ్ లాంగ్వేజ్లో మాట్లాడడం కంఫర్టబుల్గా ఫీల్ అయిన తర్వాత నువ్వు లెవెల్ 5లో ఏంటంటే జస్ట్ నీ క్వాంటిటీని ఇంప్రూవ్ చేయి. లైక్ నువ్వు మిక్స్డ్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఎంత అమౌంట్ అయితే ఇంగ్లీష్ని ఇన్వాల్వ్ చేస్తున్నావో ఆ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ఫస్ట్లో నువ్వు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడి ఎక్కువ తెలుగులో మాట్లాడుండొచ్చు. చిన్నగా ఇంగ్లీష్ ఎంత అయితే ఉందో ఆ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. సో అట్లా గ్రాడ్యువల్గా నీ నేటివ్ లాంగ్వేజ్ని తగ్గించేసి ఇంగ్లీష్లో మాట్లాడే క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. అండ్ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి. సో నీకు ఆల్రెడీ కొంచెం అలవాటు ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏదన్నా చెప్తున్నావు అనుకో, అది పాస్ట్లో జరిగిన యాక్షనా, ప్రెజెంట్లో జరిగిన యాక్షనా, ఫ్యూచర్లో జరిగిన యాక్షనా. సో టెన్సెస్ నేర్చుకో. జస్ట్ టెన్సెస్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరంలా. ఒక 8 టెన్సెస్ మనం రెగ్యులర్గా వాడే ఉంటాయి అవుట్ ఆఫ్ 12లో. సో ఇప్పుడు సపోజ్ నేను సింపుల్ పాస్ట్ తీసుకున్నాను అనుకో, దాని స్ట్రక్చర్ ఏంటి, జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ కేసులో వాడతామని తెలుసుకో. ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఏ కేసులో వాడతాం, ఎప్పుడో పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్ గురించి చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్ వాడతాం. అలాగా ఒక్కొక్క టెన్స్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకో, ఎప్పుడు మాట్లాడాలి ఏంటి అని. అది తెలుసుకున్న తర్వాత ట్రై టు స్టార్ట్ యూజింగ్ ఇట్. సో ఈ మిక్స్డ్ లాంగ్వేజ్లో నీ క్వాంటిటీ పెంచుతూ నువ్వు సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ఆ టెన్సెస్ని ఇన్వాల్వ్ చేయి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఫ్యూచర్ గురించా, ప్రెజెంట్ గురించా, పాస్ట్ గురించా, ఇట్లాగా గెస్ చేసుకొని నీ సెంటెన్సెస్లో ఆ టెన్సెస్ని ఇన్వాల్వ్ చేయి. నీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయి. సో బేసిక్గా ఈ లెవెల్లో నీ సెంటెన్స్ ఫార్మేషన్ క్వాలిటీ మీద అండ్ నువ్వు మాట్లాడే క్వాంటిటీ మీద, ఈ రెండింటి మీద ఫోకస్ చేయి. సో ఇప్పుడు లెవెల్ 6లో అగైన్ నువ్వు ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయి. అండ్ నువ్వు మాట్లాడేటప్పుడు లెవెల్ 5లో క్వాంటిటీ ఇంప్రూవ్ చేయమని చెప్పాను కదా. మిక్స్డ్ లాంగ్వేజ్లో నీ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళని చెప్పాను కదా. సో ఇక్కడ నువ్వు సపోజ్ ఇప్పుడు ఒక 60% ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఒక 40% తెలుగులో మాట్లాడుతున్నావు అనుకుంటే, దెన్ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయి. ఎక్కడో రేర్ కేసెస్లో నువ్వు స్టక్ అవుతున్నప్పుడు స్టార్ట్ యూజింగ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఆ క్వాంటిటీని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి. ప్రతిరోజు మిర్రర్ ముందు అయితే నువ్వు ప్రాక్టీస్ చేయగలవు. అండ్ నీకు స్టేజ్ ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి సెమినార్ కానీ క్లబ్స్ కానీ ఏది వదులుకోవద్దు. జస్ట్ వాళ్ళు ఏమనుకున్నా సరే నీకు ఫస్ట్ ప్రాక్టీస్కి ఒక స్టేజ్ కావాలి. సో ఆ స్టేజ్ని తీసుకో అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. సో ఇక్కడ క్వాంటిటీని ఇంప్రూవ్ చేయి అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయి. ఇదంతా నీకు అలవాటు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు బుక్స్ చదివేటప్పుడు నీకు కొన్ని కొత్త వర్డ్స్ తగులుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ అనే వర్డ్ ఉందనుకో, దాన్ని బ్లిస్ఫుల్ అని కూడా అంటారు. సో నీ సెంటెన్సెస్లో నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు హ్యాపీనెస్ అని యూజ్ చేసే బదులు బ్లిస్ఫుల్ అని యూజ్ చేయి. సో ఇట్లాగా నీ వొకాబులరీ క్వాలిటీ ఏదైతే ఉందో నువ్వు చదివే బుక్స్ నుంచి అవి యూజ్ చేయడం స్టార్ట్ చేయి. సో ఫస్ట్ చెప్పే కదా, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి అండ్ దెన్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఆర్ వాట్ ఎవర్ ద స్టేజ్. నువ్వు ఆ స్టేజ్ తీసుకో, తెలుగులో మాట్లాడడం ప్రాక్టీస్ చేయి. తర్వాత చిన్నగా మిక్స్డ్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవ్వు. అండ్ దెన్ తర్వాత నీ సెంటెన్స్ ఫార్మేషన్ క్వాలిటీ మీద అండ్ ఆ మిక్స్డ్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయి. ఆ తర్వాత ఈ క్వాలిటీని ఇంకా పెంచి కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ చివరిలో నీకు ఇదంతా బాగా అలవాటి, వన్స్ యూ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్లో, లైక్ నువ్వు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావు, అంతా ఓకే అనుకున్నప్పుడు స్టార్ట్ యూజింగ్ సమ్ ఇంప్రెసివ్ వర్డ్స్. లైక్ కొంచెం డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, తక్కువ మంది యూజ్ చేసేవి, అలాంటి యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఈ ప్రాసెస్ అంతా నీకేదో 1-2 డేస్లో, 1 మంత్లో, 2 మంత్స్లో అవ్వాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇట్స్ మినిమమ్ నువ్వు ఒక సూపర్ మెరిట్ అయితే లేదా మెరిట్ అయితే నీకు 6 months మినిమం పడుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ అప్ టు 1 year or 1.5 year.
సో ఇది డిఫరెంట్ లెవెల్స్ గ్రాడ్యువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. సో పేషెన్స్ ఉండాలి, కీప్ ప్రాక్టీసింగ్, స్టార్ట్ ఫ్రమ్ లెవెల్ 1 అండ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్లో చెప్పు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే తుస్సు, ఉంటా మరి, బాయ్.